ఇప్పుడు ఈ లెక్క నేర్చుకుందాం. ప్రూవ్ దట్ √1 + cos θ / 1 - cos θ = cosecant θ + cot θ అని అడుగుతున్నాడు. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ తీసుకుందాం. √1 + cos θ / 1 - cos θ అని మనం తీసుకున్నాం. దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఈ పైన ఉన్న 1 + cos θ లాంటి దాన్ని ఏం చేద్దామంటే ఇంటూ చేసి బై చేద్దాం. చూడు, √1 + cos θ / 1 - cos θ ఇక్కడ ఉన్నది, ఇక్కడ నేను రాసుకున్నా. ఇంకోటి ఏం చేసా, 1 + cos θ / 1 + cos θ సేమ్ బై ఇంటూ చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నేను ఊరినే ఇలా రాసుకున్నా. ఎలా రాసుకున్నా, 1 + cos θ 1 + cos θ అని రెండు పైన కింద రాసేసా. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు దీనివల్ల. నెక్స్ట్ చూడు, √1 + cos θ 1 + cos θ 1 + cos θ అని రెండింటిని ఇంటూ చేస్తున్నా. 1 + cos θ రెండు cos θలు ఉన్నాయి కాబట్టి cos θ² రాసేసాం పైన. కింద ఏమి రాయాలి, ఇంటూ చేస్తున్నాం కాబట్టి 1 × 1 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ cos θ × cos θ cos θ² రెండు కలిపేసి రాసేసాం. ఇలా రాయాలి. నెక్స్ట్ రూట్ పైన ఉన్నట్టు రాసేసిన 1 + cos θ² రాసేసా. ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నట్టే. దీన్ని ఎలా రాసుకుంటున్నా అంటే, మనకు ఆల్రెడీ ముందే ముందు ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఆ ఫార్ములాస్ ఏంటి, ఇక్కడ చూడు, sin² θ అంటే ఏంటిదంటే 1 - cos² θ. ఇది చూడు ఒకసారి, sin² θ + cos² θ = 1. ఇలా రాసినప్పుడు ఏం చేస్తున్నారు, ఈ sin² θని ఇక్కడే ఉంచేసి ఇక్కడ ఉన్న cos² θ అని అక్కడ తీసుకెళ్తే -cos² θ అవుద్ది. అక్కడ ఉన్న ఫార్ములానే ఇక్కడ రాశారు షార్ట్కట్లో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 1 - cos² θ బదులు sin² θ అని రాస్తున్నాం. ఈ ఫార్ములా ప్రకారం sin² θ అని రాసాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ స్క్వేర్లు పోవడానికి ఈ రూట్ని స్క్వేర్ని క్యాన్సిల్ చేస్తాం. ఈ పైన ఉన్న స్క్వేర్ని కింద ఉన్న స్క్వేర్ని క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది, 1 + cos θ / sin θ వచ్చింది. ఓకేనా, అది గుర్తుంచుకుంటే నెక్స్ట్ ఉందాం. నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ చూడు, అక్కడ పైన ఏముంది, ఒకసారి ఇక్కడ 1 + cos θ / sin θ కిందేమో sin θ ఉంది, పైన 1 + cos θ ఉంది. sin θ అని సపరేట్ చేస్తాం. 1/sin θ + cos θ / sin θ పైన ఉన్న దానికి రెండింటికి విడివిడిగా sin θ రాసా, మధ్యలో ప్లస్ని పెట్టేశా. ఇప్పుడు చూడు, నెక్స్ట్ 1/sin θ అంటే sin θకి రివర్స్ని ఏమంటారంటే cosecant θ అంటారని మనం ఫస్ట్ ఫార్ములాస్లో నేర్చుకున్నాం. cosecant θ అంటే ఏంటిదంటే 1/sin θ ప్లస్ లాగా రాసాం. cos θ / sin θ అంటే ఏంటిది, cot θ. అసలైతే sin θ / cos θ అంటేనేమో tan θ. tan θకి రివర్స్ ఏంటి, cot θ. cos θ / sin θ అంటే cot θ అని అర్థం. ఇప్పుడు చూడు, మొత్తం చేస్తే ఏమొచ్చింది, cosecant θ + cot θ అని వచ్చింది. వాడు పైన ఇచ్చిన క్వశ్చన్ ఏంటిదో చూడు ఒకసారి. ఆ క్వశ్చన్ చూడు, √1 + cos θ / 1 - cos θ = cosecant θ + cot θ వచ్చేసింది కదా, ఇది ప్రూవ్ చేసాం అని రాయాలి లాస్ట్లో. ఓకే.